ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళ మహోజ్వల చరిత్ర భారతదేశ సముద్ర సరిహద్దులను కాపాడే ఒక కదిలే కోట నీటిపై తేలియాడే ఒక విమానాశ్రయం మేక్ ఇన్ ఇండియా నినాదానికి నిలువుటద్దం అదే ఐఎన్ఎస్ విక్రాంత్ 2022 సెప్టెంబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొచ్చిన్ షిప్యార్డ్లో ఇది జలప్రవేశం చేసినప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు తిరిగి చూసింది. ఇది కేవలం ఒక యుద్ధనౌక కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక. బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీ. విక్రాంత్ అనే పేరుకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1971 పాకిస్తాన్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంలో పాత ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రిటన్ నుండి కొన్నది, కీలక పాత్ర పోషించింది. ఆ పేరును చిరస్థాయిగా ఉంచడానికి మన స్వదేశీ విమానవాహక నౌకకు కూడా అదే పేరు పెట్టారు. ప్రాజెక్ట్ 71. 1999లో ఈ ప్రాజెక్టును ఆమోదించినప్పటికీ డిజైన్ మరియు నిర్మాణం 2009లో ప్రారంభమైంది. స్వయం సమృద్ధి. రష్యా లేదా అమెరికా సహాయం లేకుండా మన సొంతంగా ఒక విమానవాహక నౌకను నిర్మించుకోవడం అనేది ఒక గొప్ప సాహసం. టెక్నికల్ స్పెసిఫికేషన్స్. విక్రాంత్ నిర్మాణంలో వాడిన గణాంకాలు ఇంజనీరింగ్ అద్భుతాలుగా చెప్పవచ్చు. ఉక్కు, ద స్టీల్. విమానవాహక నౌకలకు ప్రత్యేకమైన వార్షిప్ గ్రేడ్ స్టీల్ అవసరం. గతంలో మనం దీనికోసం రష్యాపై ఆధారపడేవాళ్లం, కానీ విక్రాంత్ కోసం డిఆర్డీఓ మరియు సెయిల్ కలిసి దేశీయంగా డిఎంఆర్ 249 స్టీల్ను అభివృద్ధి చేశాయి. పరిమాణం. దీని పొడవు 262 మీటర్లు, అంటే 2 ఫుట్బాల్ గ్రౌండ్ల కంటే ఎక్కువ. వెడల్పు 62 మీటర్లు. ఎత్తు 59 మీటర్లు. ఇది ఒక 14 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. విద్యుత్ శక్తి. దీనిలోని గ్యాస్ టర్బైన్లు ఉత్పత్తి చేసే విద్యుత్తుతో ఒక చిన్న నగరం మొత్తానికి వెలుగులు నింపవచ్చు. ఆ ఫ్లోటింగ్ సిటీ. నౌక లోపల సుమారు 1600 మంది అధికారులు మరియు నావికులు ఉంటారు. వారి జీవనశైలి కోసం ప్రభుత్వం ప్రపంచస్థాయి వసతులు కల్పించింది. వంటశాల. ఒకేసారి వేల మందికి భోజనం వండటమంటే సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఆటోమేటిక్ యంత్రాలుంటాయి. చపాతీలు చేయడం నుండి కూరలు వండటం వరకు అన్నీ హైటెక్ పద్ధతిలో జరుగుతాయి. వైద్యం. అత్యవసర పరిస్థితుల్లో సర్జరీలు చేయడానికి ఆపరేషన్ థియేటర్లు, స్కాన్ మెషీన్లు, డెంటల్ క్లినిక్ మరియు 16 పడకల వార్డులు ఉన్నాయి. కంపార్ట్మెంట్లు. మొత్తం 2300 గదులు ఉంటాయి. వీటిలో ఆయుధాల నిల్వ గదులు, ఇంధన ట్యాంకులు మరియు సిబ్బంది నివాసాలు ఉంటాయి. విమాన కార్యకలాపాలు. విమానవాహక నౌక యొక్క అసలు శక్తి దానిపై ఉండే యుద్ధ విమానాల్లో ఉంటుంది. ఎస్టీఓబీఏఆర్ టెక్నాలజీ. అమెరికా నౌకల్లో క్యాటపుల్ట్ పద్ధతి వాడితే మన విక్రాంత్ షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ పద్ధతిని వాడుతుంది. స్కీ జంప్. నౌక చివర వంపుగా ఉంటుంది. విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు ఆ వంపు దానికి గాలిలోకి వెళ్లడానికి అదనపు శక్తిని ఇస్తుంది. అరెస్టర్ వైర్లు. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు సెకనుకు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. దానిని ఆపగానికి 3 బలమైన స్టీల్ వైర్లు ఉంటాయి. విమానం వెనుక ఉండే హుక్ ఈ వైర్ను పట్టుకోగానే విమానం కొద్ది దూరంలోనే ఆగిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన మరియు నైపుణ్యం కలిగిన ప్రక్రియ. ఆయుధాలు మరియు రక్షణ వ్యవస్థ. విక్రాంత్కు రక్షణగా ఒక బ్యాటిల్ గ్రూప్ ఉన్నప్పటికీ తనను తాను రక్షించుకోవడానికి దీనికి ప్రత్యేక ఆయుధాలు ఉన్నాయి. బరాక్ 8 క్షిపణులు. శత్రువుల విమానాలు లేదా డ్రోన్లు దాడి చేయడానికి వస్తే గాలిలోనే కూల్చివేసే సామర్థ్యం వీటికుంది. సెన్సార్లు. ఇటలీ మరియు ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన ఎంఎఫ్ స్టార్ రాడార్ వ్యవస్థ వందల సంఖ్యలో శత్రువుల లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయగలదు. ఆర్థిక ప్రభావం మరియు ఉపాధి. 23,000 కోట్లు ఎక్కడ ఖర్చయ్యాయి? ఇది కేవలం ఒక నౌకపై పెట్టిన పెట్టుబడి కాదు. భారతదేశంలోని 500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు అంటే చిన్న పరిశ్రమలు దీనికి విడిభాగాలు సరఫరా చేశాయి. సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా, 12,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. రక్షణ రంగంలో భారత్ కేవలం కొనుగోలుదారుగా కాకుండా తయారీదారుగా ఎదగడానికి ఇది పునాది వేసింది. వ్యూహాత్మక ప్రాముఖ్యత.
హిందూ మహాసముద్రం ఇప్పుడు ప్రపంచ వ్యాపారానికి గుండెకాయ వంటిది. ఇక్కడ చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. 2 క్యారియర్ నేవీ. భారత్కు ఇప్పుడు తూర్పు మరియు పశ్చిమ తీరాలను రక్షించడానికి 2 విమానవాహక నౌకలు అంటే విక్రమాదిత్య మరియు విక్రాంత్ అందుబాటులోకి వచ్చాయి. బ్లూ వాటర్ నేవీ. తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా సముద్రం మధ్యలోకి వెళ్లి యుద్ధం చేయగల సామర్థ్యాన్ని విక్రాంత్ భారత్కు ఇచ్చింది. భవిష్యత్తు అవకాశాలు. విక్రాంత్ కేవలం ప్రారంభం మాత్రమే. ఐఎన్ఎస్ విశాల్ అంటే IAC-2 తదుపరి రాబోయే నౌక 65,000 టన్నుల బరువుతో ఎలక్ట్రోమాగ్నెటిక్ విమాన ప్రయోగ వ్యవస్థతో తయారు కాబోతోంది. TEDBF మన సొంత దేశీయ యుద్ధ విమానాలను అంటే ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ విక్రాంత్పై వాడడానికి కసరత్తులు జరుగుతున్నాయి. జయమే సమయుధిస్పృధః అంటే యుద్ధంలో నన్ను ఎదిరించేవారిని నేను ఓడిస్తాను అనే నినాదంతో సాగుతున్న INS విక్రాంత్ నవభారత రక్షణ కవచం. ఇది ఒక నౌక కాదు, భారతీయుల మేధస్సుకు, పట్టుదలకు నిదర్శనం. ప్రతి భారతీయుడూ గర్వంగా చెప్పుకోవాల్సిన ఈ అద్భుతాన్ని నిర్మించిన నౌకాదళ శాస్త్రవేత్తలకు మరియు ఇంజనీర్లకు సెల్యూట్ చేద్దాం.